సో చాలామంది అడుగుతూ ఉంటారు, నా బేబీకి ఎంత వాటర్ ఇవ్వాలి? సమ్మర్ వచ్చేస్తుంది కదా! డీహైడ్రేట్ అయిపోతారు. సో అది నాకు ఎలా తెలుస్తది? బేబీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అనేది. సో మనం వాటర్ అనేది పర్ డే ఇంతే తాగాలి అన్న కొలత అయితే ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇట్ కుడ్ బి బేబీస్ ఏజ్, అలానే వాళ్ళ ఉండే క్లైమాటిక్ కండిషన్స్ అవ్వచ్చు. అలానే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారా, అవుట్‌డోర్ గేమ్స్ ఆడుతున్నారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే మనం బేబీస్‌కి ఎంత వాటర్ ఇవ్వాలి ఏంటి అనే రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్ ఏంటి అంటే 0-6 మంత్స్ బేబీకి అయితే అసలు మనం వాటరే ఇవ్వకూడదు. పటికి బెల్లం నీళ్ళు అవ్వచ్చు, కొంచెం హనీ పెడతాము అంటారు. హనీ అయితే అస్సలు ఇవ్వకూడదు. సో ఒక్కసారి 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ టైంలో కొద్దిగా, ఎప్పుడైతే మనం ఈ ప్యూరిడ్ ఫుడ్స్ కానీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా కంప్లీట్గా వాళ్ళకి నరిష్మెంట్ బ్రెస్ట్ ఫీడ్ నుంచి కానీ ఫార్ములా ఫీడ్ నుంచి కానీ రావాలి 1 ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు. స్లోగా మనం ఆ టెక్స్చర్ వాళ్ళకి అలవాటు చేయడానికి ఫుడ్ టెక్స్చర్ అనేది అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తాం. అదే 1-3 ఇయర్స్ పిల్లలకైతే మనం 1.3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. అదే 3-8 ఏజ్ పిల్లలకైతే మనం 1.7 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ అనేది కంప్లీట్గా ఒక వాటర్ బాటిల్ పెట్టి నువ్వు ఈరోజు 1.3 లీటర్ కంప్లీట్ చేయాలి అంటే పిల్లలు అసలు వాటర్ తాగేది ఉండదు. సో వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చిందంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. వాటర్ మిలన్ అని, కర్బూజా అని, అలానే స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, ఇవన్నీ హైడ్రేటింగ్ ఫుడ్స్ అనమాట. సో మనకి ఈజీ డీహైడ్రేషన్ ఇండికేటర్స్ ఏంటి అంటే వాళ్ళ యూరిన్ అవుట్పుట్ కలర్ ఇండికేషన్ అనమాట. వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు ప్లెయిన్ కలర్లో, పేల్ ఎల్లో కలర్లో ఉంటే నో ప్రాబ్లం. అదే డార్క్ బ్రౌన్ కలర్లో కానీ డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంటే వాళ్ళకి ఎనఫ్ వాటర్ తీసుకోలేనట్టు. సో మనకి ఇది ఛాలెంజింగ్ అనమాట. మనం ఏదైనా కప్తో వాటర్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు నువ్వు ఈ కప్తో వాటర్ తాగుతావా లేదా అంటే వాళ్ళు తాగకపోవచ్చు. కానీ నువ్వు ఆరెంజ్ కప్తో తాగుతావా, బ్లూ కప్తో తాగుతావా, వాళ్ళకి చాయిస్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా దే విల్ పిక్ వన్. సో వాళ్ళని వాటర్ తాగేలాగా ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళ ముందే వాటర్ తాగుతూ ఉండడం వల్ల, ఎందుకంటే చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఏజ్ ఆర్ లైక్ స్పాంజ్. వాళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్లో చూస్తారో మనం చెప్పేదానికన్నా వాళ్ళు చూస్తే చాలా ఈజీగా చేస్తారు. సో బీ ఏ రోల్ మోడల్, డ్రింక్ వాటర్ అండ్ లెట్ యువర్ child also drink water.